భూదేవికి నమస్కారం చేయండి. అలాగా భూదేవికి నమస్కారం చేసి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 వైపులు కూడా నమస్కారం చేసుకోండి. అలాగా అమ్మనంతాసనాయ నమః, యోగాసనాయ నమః, విమలాసనాయ నమః, కూర్మాసనాయ నమః, సర్వస్య పరబ్రహ్మ ఋషిః దేవీ గాయత్రీ ఛందః కుడి ముక్కులోంచి గాలి బాగా పీల్చాలండి, దాని ఛాతీలో బంధించాలి. ఎడం ముక్కులోంచి మళ్ళీ గాలి వదలాలి. అలాగా 3 సార్లు ప్రాణాయామం చేయాలి. అలాగా ఇలాగ కుడి ముక్కులోంచి బాగా గాలి పీల్చాలి, ఛాతీలో బంధించాలి. ఎడం ముక్కులోంచి మళ్ళీ గాలి వదలాలి. 3 పర్యాయాలు చేయాలి. ఓం భూః ఓం భువః ఓం సుమః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యో అలాగ అందరూ కూడా నమస్కారం చేసుకోండి. సంకల్పం చెప్తారు ఇప్పుడు. కళ్యాణ సంకల్పం శ్రద్ధగా వినండి. మనం చేసేటువంటి కళ్యాణ మహోత్సవంలో మనం 3 పనులే చేయాలండి. ఒకటి చూడడం, ఇంకోటి వినడం, నామస్మరణ చెప్పేటప్పుడు మనం చెప్పడం. ఈ 3 చేయాలి. మనం చెబితే భగవంతుడి గురించి మనం వినాలి. ఏం చెప్తున్నారు ఆచార్య స్వామి వారిని, చెవులు పనిచేయాలి. కళ్ళు ఏం చేయాలంటే స్వామివారికి ఏమి ఉత్సవం జరుగుతుందో మన నేత్రాలు స్వామివారి కళ్యాణ మహోత్సవం చూస్తున్నాం అంటే ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి. తర్వాత గోవింద నామస్మరణ, మనం మధ్య మధ్యలో నామస్మరణ చెప్పినప్పుడు మాత్రమే మన నోరు పనిచేయాలి. ఈ 3 కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తి శ్రద్ధలతో స్వామివారి కృపకు పాత్రలు మనంతా కూడా కలుగు చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు సంకల్పం చెప్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకొని వినండి. ఓం శ్రీ గోవింద 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 శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్యోత్తర దిగ్భాగే గంగా గోదావర్యో మధ్యదేశే భగవతాలయే శ్రీరామతీర్థ క్షేత్రే
క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతో మాఘమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం పర్వదినే శిరవాసరే వాసరస్తు ఓం మృగశిరా నక్షత్రేషు శుభకర్ణయామం అస్యాం సుపతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదకలానకోటి ప్రతిమా బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరాదస్య ద్రవకౌతకవస్య శ్రవణ పెడివేరాత్మపంచవిగ్రహే అర్చావతార రూపేణ విష్ణుపుర సత్యాఖ్యత నిరుద్ధ పంచావతార రూపేణ వశిష్ఠమైత్రావరణ కౌండన్య త్రియార్షయ ప్రవరాన్ వశిష్ఠ సగోత్రోద్భవస్య నమః సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి దేవతావతస్య రామచంద్ర స్వామి దేవతా ప్రీత్యర్థం భగవతాజ్ఞాయ భగవత్ ప్రీత్యర్థం భగవత్ కైంకర్యార్థం లోక కళ్యాణార్థం వర్షే వర్షే ప్రయుక్తే పాంచాయన కళ్యాణ మహోత్సవాకి కర్మణి ఏకాదశి పర్వదినే శ్రీ స్వామినః రామ కళ్యాణార్థం వార్షిక కళ్యాణ మహోత్సవాకి కర్మ కరిష్యే అస్య యజమాన సుగోత్రోద్భవస్య వశిష్ఠ సుగోత్రోద్భవస్య అశోక గజపతిరాజవారి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య నాగల గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామధేయస్య ధర్మపత్ని వరలక్ష్మీ నామదేవతే సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్యవిర్యాభయానమయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతాయ పతయే నమః. మన రామతీర్థంలో వేసేసి ఉండేటువంటి సీతారామచంద్రుని యొక్క వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం ఆగమోక్తముగా ఉండేటువంటి వైఖాన సూక్తమ పండితులందరూ కూడా ఇక్కడ వేయించేసి వైగాన సాగర ఆగమోత్తమంగా వైగాన పండితులందరూ కూడా ఇక్కడ వేయించేసి సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. ఈ వేదిక ఒక అద్భుతమైనటువంటి వేదికగా సీతారామచంద్రులిద్దరూ కూడా ఏర్పరచుకున్నారు. రామచంద్రుడు ఎక్కడ వేయించేసి ఉంటాడు అనంటే సుగ్రీవ మారుతి విభీషణ సంచారభూత భవనం ప్రవివేశ రామ. ఇక్కడ రామచంద్రుడు ఉంటాడటండి. సుగ్రీవ మారుతి విభీషణ సంచారభూత భవనం ప్రవివేశ రామ. రామచంద్రుడు మా అంతా కూడా ఒకసారి అందరూ కూడా యజమానస్య గోత్రస్య మీ అందరూ కూడా మీ గోత్రం చెప్తాను అంతా కూడా మనసులోని నామధేయస్య యజమాని పేరు, ధర్మపత్ని భార్య పేరు, కుటుంబంలో మీ పిల్లల పేరు, బంధువుల పేరు, అందరి పేరు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. సుగ్రీవ మారుతి విభీషణ సంచారభూత భవనం ప్రవివేశ రామ. రామచంద్రుడు అయోధ్యలో కేవలం 12 సంవత్సరాల ఉన్నాడు. ఆ తర్వాత పాపం సంచారానికి విశ్వామిత్రుడితో ఉండలేదు. విశ్వామిత్రుడి తర్వాత రామచంద్రుడు తీసుకుని వెళ్ళి సీతమ్మ వారిని వివాహం తీసుకొచ్చి మరొక 12 ఏళ్ళు ఉన్నాడు. అప్పుడు కూడా మళ్ళీ పాపం అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. స్థిరంగా ఉండలేకపోయాడు అయోధ్యలో. మరి ఎప్పుడు స్థిరంగా ఉన్నాడు? ఎప్పుడైతే రావణావతారంలో అక్కడి నుంచి వచ్చి అయోధ్యలో స్థిర నివాసంగా 11,000 సంవత్సరాల పాటు ఉన్నాడట. ఎందుకు అప్పుడు స్థిరంగా ఉండగలిగాడు?
సుగ్రీవ మంచి గ్రీవం కలిగిన వాడు, మంచి కంఠము కలిగిన వాడు అంటే వేద పండితుడు అనర్థం. మంచి కంఠము కలిగిన వారు అనర్థం. వేదములు క్షుణ్ణముగా నేర్చుకున్నవారు అనర్థం. వారిని సుగ్రీవుడు అంటారు. మారుతి, మారుతి అంటే మనం ఆంజనేయుడు అనుకుంటాం, కానీ విధాలకి మా అంటే లక్ష్మీదేవి. రుతి అంటే అమ్మ చేత కొనియాడబడేవాడు, అమ్మ చేత శ్లాఘింపబడ్డవాడు అనర్థం. అంటే లక్ష్మీ సంపన్నుడు అనర్థం. మూడవది విభీషణ. విభీషణ అంటే మంచి తేజస్సు కలిగినటువంటి వారు. ఈ ముగ్గురు రామచంద్రుని యొక్క గృహంలోకి ప్రవివేశ ఎప్పుడైతే సంచార పూత భవనం, ఈ ముగ్గురు ఎప్పుడైతే రామచంద్రుడు రావణాసురుడిని వధించిన తర్వాత అయోధ్యకు వచ్చి ఈ ముగ్గురు అయోధ్యలో రామచంద్రుని యొక్క గృహంలో వారు కాలు మోపారో అప్పుడు రామచంద్రుడి యొక్క గృహం పావనమైనట. అప్పుడు రామచంద్రుడు శ్రీనివాసం ఏర్పడుతున్నట్ట. అదే ఇక్కడ కూడా జరుగుతున్నది. ఎట్లాంటి సుగ్రీవ మంచి గ్రీవము కలిగిన వారు, మంచి కంఠము కలిగిన వారు, మంచి వేద పండితులు ఇక్కడ ఏం చేస్తున్నారు. ఆ వేద పండితులు అందరూ కూడా రామచంద్రుడి యొక్క కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. అందుకు రామచంద్రుడు ఇక్కడ ఉంటాడు. రెండవది మారుతి అంటే లక్ష్మీ సంపన్నులు ఇక్కడ ఉన్నారు. ఎవరి లక్ష్మీ సంపన్నులు? యజమానులైనటువంటి వారు, మన కార్య నిర్వహణాధికారి, ఇతరత్రైనటువంటి యజమానులందరూ కూడా లక్ష్మీ సంపన్నులు. వారు మారుతితో సేవకత్వం కలిగి అన్ని విధంగా అయితే సేవకత్వం అనుకుంటారో అలాంటి సేవకత్వం వారు ఇక్కడ ఉన్నారు. మూడవది విభీషణ మంచి తేజస్సు కలిగినటువంటి వారు. ఇంకా విద్వత్ మనులందరూ ఇక్కడ ఉన్నారు, పెద్ద పండితులు ఉన్నారు. వారి యొక్క తేజస్సు చేత వారందరూ ఇక్కడ ఉండడం చేత ఇదంతా పావనమై ఈ పావన క్షేత్రము రాముని యొక్క నివాసముగా ఏర్పడి, స్థిర నివాసం ఏర్పడి ఈ రామతీర్థంలో వీరందరి చేత వైఖానసౌరవంగా ఇక్కడ తిరుకల్యాణం జరగబోతోంది. మనకి వైఖానస ఆగమం అంటే వైఖానస పండితులు ఎట్లాంటి శ్రీమన్నారాయణుడు పూర్ణావతారం ఎత్తినప్పుడు ఆ పూర్ణావతారంలో శ్రీమన్నారాయణుడు పూర్ణావతారుడై ఉన్నప్పుడు ఆ పూర్ణావతారంలో పూర్ణావతారుడు యొక్క నఖముల యందు వైఖానసుడు ఉత్తమంగా ఉద్భవించారు. వారి చేత ఈ యొక్క వైఖానస ఆగమంగా ఈ తిరుకల్యాణం అనేటువంటి జరుగుతోంది. అంటే ఆ కూర్మావతారం ఉద్భవించినప్పుడు ఆ కూర్మావతారుడి యొక్క నఖములలో సుదర్శనాన్ని ఏర్పరచుకొని వారి ద్వారా దేవైఖానస దేవాల గిరియా మనకి మరణం భారత చెప్తుంది, వేదం చెప్తుంది. అలాంటి వైఖానస పండితుల చేత తిరుకల్యాణం జరిపించబడుతోంది. సంకల్పం అయినది. మన సంప్రదాయంలో విశ్వక్షేణ ఆరాధన అని స్వామి యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుని ప్రార్థన చేసి ఆయనని ముందు కూర్చుకొని ఆయన ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా జరగాలి అనేటువంటి సంకల్పంతో విశ్వక్షేణ ఆరాధన పూర్తి అయింది. తదుపరి పుణ్యాహవచనం ప్రారంభమవుతోంది. పుణ్యాహం అంటే అహం అంటే దినము అర్థం. ఈ రోజు ఒక పుణ్యమైనటువంటి పునీతమైనటువంటి రోజు అని చెప్తారు. ఎందుకంటే పుణ్యాహవచనం చేయాలి అంటే మనకి పుణ్యాహవచనంలో నక్షత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
పుణ్య నక్షత్రం భవతి. దినములకి నక్షత్రానికి చాలా ప్రాధాన్యం అంటారు. అద పుణ్యాహం పంచాపురాన్ స్వస్త్రియాయ హూయా అభిపుణ్యాచార్యకరణే దారాసనే అభిరాపూర్య ఓం దారాసనస్తస్మాన్ యశోదనస్తస్య పరివారి దేశో అపాభిబ్రహ్మణ ప్రతిపాదయిష్యే ప్రణామి భక్తాగం పుజరకం పుజర్మా పుణ్యం పావనం సర్వకారణం సమృతం యచ్చ మంత్రభూతం స్వభావం విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా కర్మ విఘాదిన సమర్పయానగుంభేస్మిన్ సాఫల్యం గురుకర్మసు ర్పయామి సర్వదోషాపుణస్తయే దురితం సర్వం పాపం పీడాంచమేనుదా భాగం చిత్రమే మహే పాంచభౌతికమావాహయామి సర్వతీర్థజలమావాహయామి సర్వతీర్థజలాయ నమః ఆసనం పరికల్పయామి ఓం ఏతే సంవరణయ సహస్రం జగ్నేయాః పాశావిదతా పురుత్రాస్య విదానధర్మస్య దేవామంచంత వరదస్వస్య వరుణమావాహయామి సమావాహయామి బ్రహ్మాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి సర్వతీర్థజలాయ నమః వరుణాయ నమః పాద్యం సమర్పయామి గంగాది సర్వతీర్థజలాయ నమః వరుణాయ నమః అర్ఘ్యం సమర్పయామి గంగాది సర్వతీర్థజలాయ నమః వరుణాయ నమః ఆచమనీయం సమర్పయామి గంగాది సర్వతీర్థజలాయ నమః వరుణాయ నమః దుఃఖోదకేన స్నాపయామి మోగిష్టామయ భవస్థానమోర్జేతధాతనా హర్నాయ చక్షసే యావస్యవతమారతస్తస్య భాజయతే హనః మాతరః తస్మారంగమామవాయస్యక్షయాయ జన్మథా జనయథా జనః దుఃఖోదకేన స్నాపయామి ప్రోదేన మృజామి ప్రోదవస్త్రోత్తరయాభరణాద్యలంకరణార్థం పుణ్యపుష్పాన్ని సమర్పయామి మూర్ధపుత్రాన్ ధారయామి అలంకరణార్థం పుష్పమాలికాం సమర్పయామి జయశ్రీ చందనమాలేపయామి ఓం వరుణాయ నమః చేతసాయ నమః ఓం రక్తాంబరధరాయ నమః ఓం యాదస్పతయే నమః ఓం గంగాది సర్వతీర్థజలాయ నమః పుణ్యపుష్పాన్ని సమర్పయామి నానావిధ పరిమళపత్రవస్త్రపూజాం సమర్పయామి గంగాది సర్వతీర్థజలాయ నమః ధూపమాఘ్రారుణాయ నమః పరిమళ దివ్య ధూపమాఘ్రాపయామి ఇమే ధూపాశ్వరవినా దివ్య ధూపాదివాసితా గంగాది సర్వతీర్థజలాయ నమః వరుణాయ నమః ధూపమాఘ్రాపయామి విష్ణోర్కర్మాణి వర్తితయతో వ్రతాని వర్తతే ఇంద్రస్య యజ్ఞస్తకా సాక్షాత్ దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆగమనీయం సమర్పయామి అర్చనాకైంద్రదేవాదిత్యర్థం సర్వజాత్యర్థం కాశ్మీరఫలాన్ నివేదయామి ఓం నమో నారాయణాయ సమర్పయామి ఆచమనీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి కళ్యాణాయ కామిదార్థప్రదాయనే వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ రమణ గోవింద గోవింద రాజా రామచంద్ర భగవాన్ కే ఓం బృహేశ్వరాయ విద్మహే వాజాస్తాయ ధీమహి ప్రచోదయాత్ సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు ఓం భూర్భువః భువః ఓం భువః ఓం మాః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ ఓమో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువః సువరో పూర్వోక్త
परमं पदगं सदा पश्यन्ति सूर्यः देव चक्षुराततो विपन्यवाजाग्रवां तस्य विन्दते विस्तार्यत् परमं पदम् सहस्पति प्रबोधो यजमानय हमारिषद जन्मानस्तुजयः
ఏతాని విశ్వా దక్షిణావతామి దిమాని చంద్రా దక్షిణావతాం దివ సూర్యాసః దక్షిణావంతామృతం భజంతే దక్షిణావంత ప్రతిరతన్నాయుః భద్రం కర్ణే విశృణయామ దేవా భద్రం పశ్యామాఖ్య దుర్యజంత్రా దేవహితం యదాయో దేవాయ సక్రాజల సంతనూనా పుత్రాతో యత్ర పితరో భవంతి మానో మధ్యారేరి శతాయుక్తంత అదిగర్భ్యోరదిగంతరిక్షర్మేతర్మాతః సవితా సపుత్రః నక్షత్రం తద్వత్కర్వేతాభయః నక్షత్రం నైతే జగన్యం పశ్యేత్ పుణ్యాః యావ కురుతే భగవతో నారాయణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామతీర్థ గ్రామవాసినః శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః వర్షే వర్షే ప్రయుక్త పాంచాగ్నిక ప్రజారోహణ కళ్యాణ మహోత్సవ కర్మని సర్వవ్యాత్మ సర్వోపకరణ సుత్యర్థం సర్వవస్తోపకరణ సుత్యర్థం ఓం పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం ఓం పుణ్యాహం భవంతో ప్రవంతో ఓం పుణ్యాహం భవంతో ప్రవంతో పుణ్యాహం స్వందనయంత్ర వృద్ధశ్రవా స్వస్తిన పూష విశ్వవేదాః స్వస్తి నా బృహస్పతిర్దధాతు భగవద్దేవయ నమః కర్మణి వాగు స్వస్తి భవంతో ప్రవంతో స్వస్తి స్వస్తి భవంతో ప్రవంతో స్వస్తి స్వస్తి భవంతో ప్రవంతో స్వస్తి అధ్యాత్మహవ్యేర్నమదో పదభ్యామిత్రం దేవస్మిత్రధేయన్నాస్తు రాధాన్ అభిషావర్ధయంతః సనజ్జేవేమధరదస్తవీరాः త్రీణి వై దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుం చిత్రీణి సవనాని మే లోకాః అధ్యామేవ తద్వీర్య యేషు లోకేషు ప్రతిష్టతి ఓమధ్యం భవంతో ప్రవంతో ఓమధ్యం భవంతో ప్రవంతో ఓమధ్యం భవంతో ప్రవంతో పుణ్యాహం సమృద్ధిః వాద్యం ఆబోధిష్టాదభిశ్రావరకం కనకేశం యోజ్యా తిరుకల్యాణ మహోత్సవంలో విశ్వక్షేణారాధన అయిన తర్వాత శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మాణం పుణ్యాహం కరిష్యే అని పండితులు సంకల్పం చెప్పి పుణ్యాహం చేశారు. పుణ్యాహం అంటే మనం చేస్తూ ఉండేటువంటి క్రియ కర్మ శుద్ధి వృద్ధి అభ్యుదయం పొందాలి అని మంత్రపూతం చేత ఆ జలములలో 4 విధములైనటువంటి మంత్రముల చేత ఆ జలములని శుద్ధి చేసి ఆ శుద్ధి చేయబడినటువంటి జలముల చేత ఈ భగవద్బింబాన్ని అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ద్రవ్య శుద్ధి చేస్తూ పుణ్యాహం జరిపించారు. ఎందుకండి అంటే దినమునకి నక్షత్రం చాలా ప్రధానం.
ప్రధానమైనది అని అంటారు. నక్షత్రము అంటే నక్ష అంటే గతి అని అర్థం. త్ర అంటే త్రాయతే ఇది త్ర అంటారు. అంటే గతిని పావనము చేయబడేటువంటిది అని అర్థం. అంటే మన యొక్క గతిని శుద్ధి చేసేటువంటిది, పునీతం చేసేటువంటిది నక్షత్రము అని అంటారు. అందుకే నక్షత్రములకి తారలు అని పేరు. ఎందుకంటే ప్రళయ కాలంలో ఈ లోకమంతా కూడా నీటి చేత ఉండబడితే వృత్తిగాది నక్షత్రములన్నీ కూడా ఆ నీటిని దాటుకుంటూ ఈ యొక్క అంతరిక్షంలోకి వెళ్ళేట. అందుకు వాటికి తారలు అని పేరు వచ్చాయి. అంటే తార అంటే నీటిని దాటుకొని అంతరిక్షంలోకి వెళ్ళాయి కాబట్టి దానికి తారలు అని వచ్చాయి. నక్షత్రము అంటే మనం చెప్పుకున్నాం, నక్ష అంటే గతి అని, త్ర అంటే శుద్ధి చేసేది అని. మన గతిని కూడా శుద్ధి చేసేటువంటిది నక్షత్రం చేత. కాలము కాలస్య కర్మ యోగ్యత. మనం చేస్తూ ఉండేటువంటి కర్మ యోగ్యత పొందాలి అని అంటే కాలాన్ని శుద్ధి చేయాలి. ఆ కాలమును శుద్ధి చేయడానికని మంత్రపూతం చేత ఆ జలములని శుద్ధి చేసి ఆ జలముల చేత ఈ యొక్క వస్తువులన్నింటినీ కూడా శుద్ధి చేస్తున్నారు. ఆ శుద్ధి చేయబడినటువంటి జలముల చేత మన అందరినీ కూడా పావనం చేసి మన మనస్సుని కూడా శుద్ధి చేసి ఆ మనస్సుని స్వామి ముందు ఏకీకృతం చేసేటట్టు స్వాములు పుణ్యాహం జరిపించారు. తదుపరి రక్షాబంధనం చేస్తున్నారు. ఏమిటండి రక్ష? రక్షాబంధనం చేస్తున్నారు. రక్షాబంధనం అంటే రకారో రమతాం పుంసే క్షకారం క్షేమమేవచ. రకారం అనేటువంటిది రమతాం పుంసే, మనందరినీ కూడా ఆనందపరిచేటువంటి వాడు స్వామి. ఏ విధంగా మనందరినీ కూడా ఆనందపరుస్తాడు? తను ఆనందభూతుడై మనందరినీ కూడా ఆనందుడుగా చేసేటువంటి వాడు స్వామి. అందుకు స్వామికి రక్షాబంధనం చేయడానికి క్షకారం క్షేమమేవచ. ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు కూడా మనందరూ కూడా క్షేమముగా హాయిగా ఉండాలి అని, కంకణబద్ధుడై ఉండాలి అని కంకణబంధనం చేస్తున్నారు. ఆ రక్షా సూత్రాలకి షోడశోపచారాలు జరిపిస్తున్నారు. మనుష్కనేనం మహత్యోతం వాయసం దేవతానారగ్నమింద్ర సఖం సమత్సబృహజ్జసో నావమివారోహేమ అంధామజమాంగిర సంగయం దస్యాత్రయం మనసా చతారిక్షో ప్రేతవానిస్తరణం ప్రపద్యే స్వస్తితం బాధేశ్వభయన్నోస్తు ఓం కనిక్రదజ్జనుషం బ్రభ్రవాణయ్యర్లివాసమరితే వనావమో సుమంగళస్య శకునే భవాసి మాత్వా కాచిత విభావిస్యా విదత మాత్వా స్యేన ఉద్వధేర్మన్నో అసువర్ణో మాత్వా విదభిషమాన్ వీరాస్తాన్ అభ్యాగతం వరణం ఉత్తమో కన్యాప్రదః సగ్గశ్రవంతి నిరీక్ష్య ఓం సగ్గశ్రవంత దిశామహి సమాధావంత సుమృతాః సర్వే కామాభయం తమా ప్రియాభిరక్షంతమా ప్రియాః యశోసితి గృహంచ నిరీక్షయిత్వా యశోసయతోహం వయి భూయాసమనో అంగనకల్పితాసనా పరిస్థితస్య తస్య పాదే పత్నీః స్వయమేవ వయసా ప్రక్షాళయేత్ తతస్త్రీభిः గణధర్షవరిత్రాచోర్ణమిశ్వాదోకకుతాన్ చతుర్మస్తికబలాన్ చతురేక ఏకం నిక్షిప్య పరేత్య చతుర్దిక్షు చతుర్మస్తికబలాన్ మధ్య ఏకం నిక్షిప్య దీపారాధనకుండాద్యై ప్రత్యుత్థాయ ప్రదక్షిణం కృత్వా వాద్యం
తిరుకల్యాణ మహోత్సవంలో రామచంద్రుడికి తన యొక్క కుడి చేతికి రక్షాబంధనం చేస్తున్నారు. లోక రక్షణార్థం స్వామి ఈ లోకాలన్నీ కూడా నీ చేత రక్షింపబడాలయా. రక్షిత జీవలోకస్య స్వజనస్యత రక్షిత. స్వామి నీవే ఈ లోకములన్నింటినీ కూడా రక్షించేటువంటి వాడవయా. రక్షిత జీవలోకస్య స్వజనస్యత రక్షిత. నిన్ను నమ్ముకొని ఉండేటువంటి వారందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యత నీదయా అని నీకు కళ్యాణం జరిపిస్తున్నామయ్యా అని తన యొక్క కుడి చేతికి రక్షాబంధనం చేస్తున్నారు. అంతేకాకుండా సీతమ్మ వారి యొక్క ఎడమ చేతికి రక్షాబంధనం చేస్తున్నారు. ఎందుకండి అంటే వారిద్దరు కూడా భార్యాభర్తలై ఈ లోకాన్నంతటిని కూడా రక్షకంగా వారిద్దరు కూడా లోక కళ్యాణార్థం వారిద్దరు వివాహం జరుపుకుంటున్నారు. కావున సీతమ్మ యొక్క ఎడమ చేతికి కట్టుకుంటున్నారు. ఇది మన హైందవ సంప్రదాయం. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు మగవారికి పురుషులకి కుడి చేతికి కంకణం కట్టడం, స్త్రీకి ఎడమ చేతికి కంకణం కట్టడం పరిపాటి. ఎందుకండి అంటే పురుషుడు కుడి చేతికి కంకణం కట్టుకొని తను వైదిక కార్యక్రమాన్ని జరిపిస్తాడు. మరి ఆ పక్కన కూర్చుని ఉండేటువంటి తన యొక్క స్త్రీకి ఎడమ చేతికి కడతారు. ఎందుకండి అంటే పురుషుడు యొక్క ఎడమ భాగమే స్త్రీ భాగము కావున స్త్రీకి ఎడమ చేతికి కట్టడానికి కారణం. కొన్ని సందర్భాల్లో స్త్రీ కుడి చేతికి కంకణాన్ని కట్టుకొని నోములు ఇత్యాది వ్రతములు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు మాత్రమే స్త్రీ కుడి చేతికి కంకణాన్ని కట్టుకుంటుంది. కానీ పక్కన భర్త ఉండగా ఎప్పుడు కూడా తన యొక్క ఎడమ చేతికే ఈ కంకణాన్ని కట్టుకొని వైదిక క్రియలన్నీ కూడా జరుపుకోవాలి అని మన యొక్క సంప్రదాయం. అలా రక్షాసూత్ర బంధనం జరిగింది. కూర్చోండి. జనరల్ వస్తుంది పిన్ని మాస్కలు జనరల్ అన్నా. హలో అన్న జనరల్ సహస్రమూర్తయ
విడిదిలో దిగే ముందు వారికి పాద ప్రక్షాళన చేసి విడిదిలో నింపడం అనేటువంటిది లౌకిక క్రియగా మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా రామచంద్రుడు అయోధ్య నుండి మిథిలా నగరానికి వచ్చినప్పుడు పాపం అక్కడెక్కడో తిరిగి వచ్చాడు కదండి. అందుకు మామగారు అయినటువంటి రామచంద్రుడి యొక్క మామగారు ఎవరండి? శ్రీరధ్వజుడు పేరు వినే ఉంటారు. రామచంద్రుడి యొక్క మామగారు జనకుడు అని అనుకుంటున్నాం మనం. జనక వంశంలో ఉండేటువంటి వారందరినీ కూడా జనకులే అని అంటారు. కానీ ఆయన పేరు శ్రీరధ్వజుడు అని అర్థం. అటువంటి జనకుడు రామచంద్రుడి యొక్క పాద ప్రక్షాళన మొట్టమొదటిగా ఆ మిథిలా నగరంలోకి అడుగు పెట్టిన వెంటనే పాద ప్రక్షాళన చేశాట. అలా మొదటిగా పాద ప్రక్షాళన చేశారు. రామచంద్రుడి యొక్క పాదములని కడిగినటువంటి వారు ఎవరండి? ఇద్దరు అని చెప్తారు. ఆ భాగ్యం ఇద్దరికి దక్కినది అని మనకి రామాయణం చెప్తుంది. ఎవరంట ఇద్దరు? మొదటిగా మామగారు అయినటువంటి జనక మహారాజు పాద ప్రక్షాళన చేసేట. అరణ్యవాసం చేస్తూ ఉండేటువంటి సమయంలో గుహుడికి ఆ భాగ్యం కలిగింది అని మనకి చెప్తారు. ఎందుకండి అంటే గుహుడు పరమ భక్తుడు రామచంద్రుడికి. సీతారామ లక్ష్మణులు వస్తున్నప్పుడు ఆ గంగా నది దాటాలి అని అంటే గుహుడు ఒక పడవని తీసుకొచ్చి ఆ పడవలో సీతారామ లక్ష్మణులు కూర్చోబెట్టుకొని ఇవతలి ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి తీసుకువెళ్ళాలి. అప్పుడు చమత్కారంగా చెప్తారు, రామా నీ పాదాలని ఒకసారి కడగాలనుందయా? ఎందుకు? నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వచ్చావు కదా, నీ పాదములు తగిలి ఏవేవో స్త్రీమూర్తులుగా మారిపోయాయి కదా. ఇప్పుడు నేను నడుపుకుంటూ ఉండేటువంటి ఈ పడవ కాస్త స్త్రీమూర్తి అయిపోతే ఎట్లాగయా? అందుకు ఒక్కసారి పాద ప్రక్షాళన చేస్తాను అనగానే గుహుడి యొక్క మనస్సు తెలుసుకొని రామచంద్రుడు ఆజ్ఞించాడట. అలా గుహుడు ఒక్కసారి పాద ప్రక్షాళన చేశాడట. జనకుడికి ఎంత పుణ్యం లభించిందో అంతటి సౌభాగ్యం కూడా గుహుడికి లభించిందట. అలా పాద ప్రక్షాళన మన స్థానాచార్య స్వామి వారు ఆ రామచంద్రుడి యొక్క పాదముల్ని పాద ప్రక్షాళన చేశారు. ఆ పాద ప్రక్షాళన కూడా ఎట్లా అంటే మనం వింటూ ఉంటాం, బ్రహ్మ కడిగిన పాదము స్వామి ఇక్కడ ఈ భూమి మీదకి కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త గారైనటువంటి పోషపాటి అశోక కల్పితరాజా వారి పేరిట ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ స్వామివారికి భక్తుల తరపున స్వామివారికి సమర్పించినటువంటి నూతన మధుపర్క ద్వయం గోవింద విజయనగరం జిల్లా రామతీర్థం గ్రామంలో వెంచేటువంటి సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామిన పాంచానిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవంతో అమ్మవారి తరపున ఏకల కుటుంబీకులైనటువంటి కౌండన్యస్వ గోత్రీకులు రామారావు గారు ధర్మపత్ని దంపతులు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి అమ్మవారి తరపున స్వామివారికి సమర్పించినటువంటి నూతన మధుపర్కద్వయం రాజా రామచంద్ర భగవాన్ జై శ్రీరామ్. మన జనరల్ ఫుల్ గా ఉంది. సనాతన సంప్రదాయంలో వివాహ ప్రక్రియలో మధుపర్కద్వయం అనేటువంటి ఒక ప్రక్రియని జరిపిస్తారు. మధుపర్కద్వయం అంటే
మధు పర్కము అంటే ఏమిటండి? అంటే రెండు రకాలైనటువంటి క్రియలు ఇక్కడ జరుగుతాయి. ఒకటి మధు ప్రాసనం ఒక రకంగా చేస్తారు. రెండవది మధు పర్కము అని అంటే వస్త్రద్వయాన్ని రామచంద్రుడికి ఇచ్చి, అంటే పెళ్లి కుమారుడికి ఇచ్చి, ఆ పెళ్లి కుమారుడికి ఇచ్చినటువంటి ఆ మధుపర్క ద్వయాన్ని పెళ్లి కూతురికి ఇచ్చి, వారిద్దరూ కూడా ఆ వస్త్రముల్ని ధరించి వచ్చి తదుపరి వివాహ ప్రక్రియని కొనసాగింపబడుతూ ఉంటుంది. ఈ మధుపర్క ద్వయం ఏ రంగులో ఉంటాయి అని అంటే ఒక్కసారి మనకి చెప్తారు. మధుపర్కము రెండు రంగులలో మాత్రమే ఉంటాయి అని అంటారు. ఒకటి మనం కట్టుకునేటువంటి ఆ పంచ అయినా చీర అయినా తెలుపు రంగు కాకుండా కొంచెము ఎరుపు రంగు కాకుండా మధ్యలో తెలుపు ఎరుపు కలిపినటువంటి రంగులో ఉండి ఏక అంచు ఒక బంగారు రంగు వలె ఉండేటువంటి అంచుతో ఉంటుందట. దీనికి ఏమిటంటే నిదర్శనము అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా రెండు రకాలు చెప్తారు. ఒకటి తెలుపు వర్ణము చంద్రుడికి ప్రతీక, చంద్రుడు మనస్సుకి అధీనం. వివాహంలో జరిపిస్తూ ఉండేటువంటి ఈ యొక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క మానసిక స్థితి ఆనంద డోలలలో ఉండాలి అని, వారి యొక్క మనస్సు హాయిగా ఆనందంగా ఉండాలని, చంద్రుడి యొక్క కళలు వారి మనస్సుతో నిబడీకృతం జరిగి ఆనంద హేళలో ఉండాలని ఆ మధుపర్కము తెలుపు రంగులో ఉంటూ మంగళకరము అంటే చంద్రమంగళ యోగము అని అంటారు. చంద్రమంగళ యోగం అంటే ఆ గురుచంద్రుడు ఆ తెలుపు వర్ణంతో ఉండేటువంటి పంచకి ఎరుపు రంగులో ఉండేటువంటి అది మంగళ అంటే మంగళుడు అంటే కుజుడు యొక్క అనుగ్రహం ఈ భార్యాభర్తల ముందు కలగాలి అని ఆ ఎరుపు రంగు కూడా ఉంటుందట. ఎందుకంటే ఆ కుజుడు యొక్క దోషం, కుజుడు యొక్క అనుగ్రహం ఒక ఆవేశమవనండి, లేకపోతే విజయ చిన్నములు కావాలండి, ఇవన్నీ కూడా కుజుడు లభింపజేస్తాడట. చంద్రుడు మానసికమైనటువంటి ఆనందాన్ని కల్పిస్తాడట. అందుకు తెలుపు వర్ణంతో ఉండేటువంటి పంచ చీరకి ఎరుపు వర్ణంతో ఉండేటువంటి అంచుతో ఉండేటువంటి వస్త్రాలని వస్త్రద్వయాన్ని పెళ్లి కుమారుడు చేత పెళ్లి కుమార్తెకి ఇచ్చి వారిని ధరింపజేసి తదుపరి కార్యక్రమాన్ని చేస్తారట. ఎందుకు దీన్నే చంద్రమంగళ యోగము అని చెప్తారు. వారిద్దరి యొక్క అనుగ్రహం వీరి మీద ఉండాలి అని అలా మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా వివాహ మహోత్సవంలో చేస్తూ ఉంటారు. అలా మధుపర్క ద్వయం సమర్పించారు. ఆనువంశిక ధర్మకర్తలైనటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు తరపున మన ఈవో గారు సమర్పించారు. అదే విధంగా భక్తుల తరపున యాజమాన్యమైనటువంటి కౌండిన్య గోత్రుడు రామారావు గారు ఏకలముద్రుడు, అది సనాతనంగా వస్తూ ఉండేటువంటి వారు ఈ దేవాలయంలో రామచంద్రుడి యొక్క అమ్మవారు యొక్క ప్రతిష్ట నుండి కూడా అమ్మవారి తరపున వారు ఇవ్వడం ఆనవాయితీ. వారికి ఆ అమ్మవారి యొక్క మంగళాశాసనాలు కలగాలి అని దినదిన ప్రవర్ధమానంగా వారి వంశం ఇలా అమ్మవారి యొక్క కైంకర్యాన్ని జరిపించుకుంటూ ఉండాలని మంగళాశాసనం చేస్తూ తదుపరి విరాజోహమసీయమపద్యాయ విరాజా మయ తేజయింద్రియం వీర్యమాయోగ్యేర్వర్చోయసఫలం బ్రహ్మవర్చసమన్నాద్యం ఆమాగనుయసా వర్చసా సంప్రజపయసా తేజసా తమ్మా ప్రయ ప్రజానాం వర్వధేవదర్పశోనాం దేవస్య త్వా సవిత ప్రసవే అశ్వినా బాహుభ్యాం వోష్ణాహస్తాభ్యాం యన్మధనామధవ్యం పరమమన్నాత్ వీర్యం తేనాహం మధనామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదోమధవ్యాధానే తేజసే త్వా త్రయయస దేవలాయాన్నాద్యాయ నివేదయామి. ఓం యోగే యోగే నమస్తరం రాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమోదయే ఆగమనీయం సమర్పయామి. శన్నో దేవీర్విష్టయ ఆపో భవంతు వేదయే పునరాద
నీరాజమనీయం సమర్పయామి. ఓం కౌద్యాన భవ్యామాన రుద్రాణాం దుహితామసానాగరుడానిత్యానామృతక్షరామి. ప్రణవాచం జగత శేషనాయ మాగామనాగామధిరిం వధిష్ఠా జగం తృణాన్యంతో వామత్సృజతా సమాగమాత్మాపమాత్మానం జహే. మమ చ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే అముష్యజ. ఓం గాం దదామి సంకల్ప్య గౌరస్య పహనవాత్మాపమాత్మానం జహే. మమ చ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే అముష్యజ. గోదానమహర్తస్య మహార్తస్తు. రామచంద్రుడి యొక్క వివాహ మహోత్సవంలో రామచంద్రుడు స్నాతక వ్రతుడై వచ్చి ఉండగా మిథిలా నగరంలో జనకుడు తన యొక్క కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాను అనగా రామచంద్రుడు స్నాతక వ్రతుడయ్యాడు. అదే సమయంలో రామచంద్రుడి యొక్క తండ్రి అయినటువంటి దశరథుడు ఆయన చేత 1,00,000 గోవులని గోదానం చేయించేట. ఇప్పుడు మన స్వాములు కూడా రామచంద్రుడి చేత గోదానం చేస్తున్నారు. ఈ గోదానం చేయడం చేత ఆయనకు ఒక అర్హత వస్తుంది. ఏమిటా అర్హత? వివాహం జరుపుకుంటుకునేటువంటి అర్హత ఆయనకి కలుగుతుంది. దీని ముందర మనం చెప్పుకున్నట్టుగా మధుపర్క ప్రాసనం అనేటువంటిది జరిగింది. ఆ మధుపర్క ప్రాసనం అంటే పెరుగు, బెల్లం, అందులో కొంత మధు తేనెని కలిపి ఈ రెండింటిని కలిపి ప్రాసనం చేయిస్తారు. అలా ప్రాసనం చేయించారు. ఎందుకంటే మనం ఇందాక మనం చెప్పుకున్నాం బెల్లం అనేటువంటిది కుజుడికి చిన్నము, కుజుడికి ఇష్టమైనటువంటిది. ఆ కుజుడి యొక్క అనుగ్రహం పొందాలి అని ఒక విధంగా. రెండవది ఆ పెరుగు అంటే చంద్రుడి యొక్క చిన్నం, చంద్రుడికి ప్రీతి కలగాలి అని, చంద్రుడి యొక్క అనుగ్రహం కలగాలి అని, చంద్రమంగళ యోగం పెళ్లి కుమారుడికి కలగాలి అని మధుపర్క ప్రాసనం చేయించారు. అంతేకాకుండా ఇది ఒక ఔషధం, ఇది ఒక ఔషధం లాంటిది. ఓం రసమందాధయసానస్య దక్షిణ వరేభిర్వరాగం అభిషుప్రసీదతా అస్మాకమింద్రమభయం జషాదతి యత్సౌమ్యస్యాన్నతోపబోధతే అనురక్షరారజవస్తత్వపంథాయే విత్తఖాయ యంతినోవరేయం సమర్యమాసం భగవనో నినీయాత్ సంజాస్పద్యగం సంయమమస్తు దేవా అభ్రాబ్రహ్మేం వరుణాపదిగ్నేం బృహస్పదే ఇంద్రాపుత్రఘ్నేం లక్ష్మణామస్యై సవితస్వా. ఓం భగవదర్థం కన్యాం వృణేధ్వం వృణీమహే లక్ష్మ్యర్థం వరం వృణేధ్వం వృణీమహే రామార్థం సీతాం వృణేధ్వం వృణీమహే సీతార్థం రామం వృణేధ్వం వృణీమహే. ఈ మంత్రములన్నీ కూడా మీరు విని ఆనందపడి ఉంటారు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. రామచంద్రుడు మిథిలా నగరానికి వచ్చి సీతమ్మని వివాహం ఆడదామని వచ్చి, కానీ హాయిగా వివాహం ఆడదానికని వచ్చాడు. హాయిగా విడుదల కూర్చుని ఉన్నాడు. కానీ మనం ఇక్కడ క్రియలో ఏం చేస్తున్నాం? భగవదర్థం కన్యామృణీత్వం. భగవంతుడైనటువంటి రామచంద్రుడికి ఒక కన్యని వెతికి తీసుకురావాలి అని అష్టౌ బ్రాహ్మణాన్ ప్రశయత్వ అని చెప్పినట్టు 8 దిక్కులకి కూడా 8 మంది బ్రాహ్మణుల్ని పంపించి మా రామచంద్రుడికి మంచి కన్యని ఇంటి తీసుకురండయా అని పంపిస్తున్నారట యజమానులు. అలా కన్యా వరుణులని జరుగుతోంది. ఇంకా కన్యాదానం జరగబోతోంది. కన్యాదానానికి ముందు
మహాసంకల్పం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్రియని జరపబోతున్నారు మన అర్చక స్వాములు. ఇది ఒక విశేషమైనటువంటి మంత్రభాగం. हरिः ओम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अजित्या पिरमिदशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिं ब्रह्माण्डानां एकदमे अप्तेजो वायुवाकाशाङ्गारमहद्रव्यक्ताख्यसप्तावरणेरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्दादि अष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भवर्लोक सुवर्लोक महर्लोक जनालोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अधोभागे महानादायमानस्य वनिराजस्य शेषस्य सहस्रवनामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्तसार्वभौमसुप्रतीकाख्य अष्टदिग्खण्डशुण्डात्तण्डोत्तम्भिते अमरावते तेजोवते संयमने रक्षावते गन्धवते यत्यलकावते यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमनिरुतिवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकातलवलयिते लवने क्षुधुरादर्पितदिक्षीरदुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बोप्लक्षकुशक्रौञ्च शाकदान्मणिपुष्कराख्य सप्तद्वीपदीपिते महेन्द्रमलय सत्यसुक्तिमद्वृक्षवद्विन्द्यपादयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिम्पुरज हरेणावृतभद्राश्वकेतुमाल हिरण्यकरमणकगुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोरुहाकार पञ्चाशत्कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादिसमभूमध्यरेखायां पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्रीवेङ्कटाचलस्योत्तरदिग्भागे श्री अहोबलगरुडाचलस्य पूर्वदिग्भागे श्रीरङ्गस्योत्तरदेशे महानद्योर्मध्यदेशे सत्यव्रतक्षेत्रे सकलदेवता सन्निधौ सकलजगत्प्रष्टुः परार्थद्वयजीविना ब्रह्मणा द्वितीयपरार्थे द्वितीययामे त्रयोदशकटिकादिचत्वारिंशत्कटिकासु कटासु तृतीयमुहूर्ते प्रथमप्राणायामकाले स्वायम्भुवस्वारोजुषोत्तमतामतनैव तदाक्षुषवैवस्वतसूर्यसावर्णे धर्मसावर्णे नक्षसावर्णे इन्द्रसावर्णे वेदसावर्णाख्य चतुर्दशमन्वन्तराणां मध्ये सप्तमे वैवस्वतमन्वन्तरे तत्रैकसप्तति महायुगानां सप्तविंशति महायुगेष्वतीतेषु तदुपरि महायुगे अष्टाविंशतिसहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादे युधिष्ठिरविक्रमार्कशालि वाहन विजयाभिनन्दन नागार्जुनकल्गी भूपाख्यचक्षकानां मध्ये तृतीये शालिवाहनसखे
చెప్పిన విధంగా చెప్పండి. అందరూ నమస్కారం చేసుకునేలాగా. అస్మిన్ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాన మధ్య క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే ఏకాదశ్యాయాం స్థిరవాసరే మృగశిరా నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయ మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత అనావృత సమస్త పాప దురిత క్షయార్థం దశపూర్వేష దశపరేష మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత రామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలైః సూర్యమండల పర్యంతం ఉత్తరాసే వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యప కర్షణ సంమితకాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం బ్రహ్మలోకే ఆదిత్యలోకే ధ్రువలోకే గోలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్య ఫల అవాప్యర్థం చతుర్విధ మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రియపతే పురుషోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య రామతీర్థ క్షేత్రే సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామినః వర్షే ప్రయుక్తే పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్య కళ్యాణోత్సవం కర్మణి సీతారామ కళ్యాణోత్సవం కర్మణి అహం కన్యాదానం కరిష్యే. అందరూ కూడా మీ యొక్క గోత్రం, యజమాని పేరు, ధర్మపత్ని పేరు, పిల్లల పేరు చెప్పి మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో, ఏవైతే సంకల్పం ఉంటుందో అవన్నీ కూడా నెరవేరాలని స్వామికి పాదాలు చూస్తూ స్వామికి విన్నవించండి. అంతా కూడా చెప్పండి. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లక్ష్మీరమణ గోవింద. సూర్యమండల పర్యంతం కృతరాసే వర్షదాశ్రావసానే ఏకైక దినామకర్షణ క్రమేణ సర్వరాశ్యకర్షణ సంమితకాలే శ్రీహరిలోకే
మహాసంకల్పం పూర్తయింది. మహాసంకల్పం అనగా మనం ఎక్కడ
ఉన్నాం. అంటే ఈ భూలోకం క్రిందన 7 అధోలోకాలు ఉన్నాయని, ఆ అధోలోకాలు మీద ఉండేటువంటి ఈ భూలోకము మీద మనముంటూ మన మీద మరొక 7 లోకములు ఊర్ధ్వలోకములు ఉన్నాయి అని, ఈ లోకంలో ఉండేటువంటి చరాచర వస్తువులన్నింటినీ కూడా చెప్తూ ప్రదేశాన్ని చెప్పిన తర్వాత కాలాన్ని వెళ్తున్నారు. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాము అని, 28వ మహాయుగంలో చతుర్థయుగమైనటువంటి కలియుగంలో ఉన్నాము అని, ఆ కలియుగంలో మన్వంతరం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము అని, ఆ వైవస్వ మన్వంతరంలో సుమారుగా 5200 సంవత్సరములు గడిచినది అని, ఈ యొక్క క్రోధినామ సంవత్సరము అని, క్రోధినామ సంవత్సరంలో ఉత్తరాయణంలో మాఘమాసంలో ఈ ఏకాదశి నాడు స్వామి నీకు వివాహం జరిపిస్తున్నామయ్యా అని మనం సంకల్పం చెప్పుకొని, ఆ సంకల్పంలో కన్యాదానాన్ని గురించి మనం చెప్తున్నాం. కన్యాదానం వల్ల మనకి ఏం లభిస్తుంది? దశ పూర్వేషాం దశ అపరేషాం. మన ముందు 10 తరములు వారు, మన తర్వాత 10 తరములు వారు, వీరందరూ కూడా ఉన్నతమైనటువంటి ఉత్తమ గతులు పొందడానికని కన్యాదానం చేస్తున్నామయ్యా అని చెప్తాం. మనం కన్యాదానం చేస్తున్నప్పుడు మన వంశమే కాకుండా మన యొక్క మాతృవంశం కూడా ఉన్నతి చెందాలి, వారు కూడా ఉన్నత గతులకు వెళ్ళాలి అనేటువంటి సత్సంకల్పంతో కన్యాదానం జరిపిస్తున్నామయ్యా అని కన్యాదానం జరిపించారు. ఈ కన్యాదానంలో ఎట్లాంటి అంటే రామచంద్రుడి యొక్క చేతిని తాకి మన యొక్క జనక మహారాజు తన యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మని చేయి ఇచ్చి కరగ్రహణం చేయిస్తున్నాడు. పాణి గృహీష్వవాణిన ఇయం సీత మమ సుత సహధర్మ చరితవ. సీతమ్మని చూపిస్తున్నాడు జనక మహారాజు. చూపిస్తూ ఇయం సీత, స్వామి రామచంద్ర ఇదిగో ఈమె నా కుమార్తెయా అంటే కుమార్తెని తెలియదా? తెలుసు. ఈమె కుమార్తె అంటే ఈమె ఎవరండి? సాక్షాత్తు లక్ష్మీ స్వరూపరాలైనటువంటి ఈ యొక్క సీతమ్మని ఈయం సీత మమ సుత, నా యొక్క కుమార్తెయా అని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎందుకు? ఈ కన్యాదానం చేత జనకుడి యొక్క ముందు 10 తరములు, తర్వాత 10 తరములు ఉన్నత లోకములకు వెళతాడు. ఎవరికి ఇస్తున్నాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రుడి యొక్క కరగ్రహణం చేయిస్తున్నాడు మన యొక్క జనక మహారాజు. అటువంటి సమయంలో ఇయం సీతామమ సుత సహధర్మ చరితవ పాణి గృహీష్వవాణిన. స్వామి ఈ చేతిని తీసుకోవయా అంటూ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఈమె చాలా ఛాయాను, నీతో పాటు నీవు ఎక్కడ సంచరిస్తూ ఉంటే అక్కడ సంచరిస్తుందయా. ఈ యొక్క ఛాయాను అంటే ఛాయ వలె, నీకు నీడ వలె ఈ సీతమ్మ నీ వెనకాతల వెంట ఉంటుందయా. ఎందుకు? ఈమె ఎట్లాంటిది? చాలా పవిత్రమైనటువంటిది, పతివ్రత, మహా సౌభాగ్యవంతురాలైనటువంటి ఈ సీతమ్మని నీకు అప్పచెప్తున్నానయ్యా అని చెప్తూ, మహాపతివ్రత అంటే ఎప్పుడండి పతివ్రత అవుతుంది? వివాహం అయిన తర్వాత పతివ్రత అవ్వాలి. కానీ సీతమ్మ మాత్రం వివాహానికి ముందే పతివ్రత అయింది. ఎందుకు? రామచంద్రుని వివాహం చేసుకుందుకనే ఈ భూమి మీదకి వేంచేసింది. కాబట్టి పతివ్రత మహాభాగా ఛాయాను దేవత అని చెప్తాడు. అంటే నీకు నీడ వలె సంచరిస్తూ ఉంటుంది సుమా అని ఆ చేతిని కరగ్రహణం చేయిస్తాడు. ఇదే పాణి గృహీష్వవాణిన అని రామచంద్రుడి యొక్క చేతిలో ఆ శీరధ్వజుడు అనేటువంటి జనక మహారాజు తన యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మని పాణిగ్రహణం చేయిస్తున్నాడు. ఇంకా అంతకన్నా ముందు ఎవరండి రామచంద్రుడు, ఎవరండి సీతమ్మ? రామచంద్రుడి యొక్క ప్రవర్తన చెప్తున్నారు. ఇది అద్భుతమైనటువంటి రామచంద్రుడు ఎక్కడ ఉద్భవించాడు? వాసిష్ఠ, మైత్రావరణ, కౌండిన్య, త్రయార్షేయ 3 గోత్రములతో 3 ఋషులు కలయికలో ఉండేటువంటి వశిష్ఠ గోత్రంలో రామచంద్రుడు ఉద్భవించేటండి. అంటే రామచంద్రుడు 3 చూశాడట. ఎవరిని చూశాడు అంటే వశిష్ఠుడిని చూశాడు, కులగురువైనటువంటి వాడు. మరి మైత్రావరుణుడు ఎవడండి? మిత్ర, వరుణ, వీరిద్దరి వలన పుట్టినటువంటి వాడు. మిత్ర అంటే సూర్యుడు, వరుణుడు. సూర్యుడికి
వరుణుడికి ఇద్దరికి కలిగి పుట్టినటువంటి వాడు అగస్త్యుడు. మైత్రావరుణుడు అంటే అగస్త్యుడు. తన ఎదురుగా ఉండేటువంటి వాడు కులగురువు అయినటువంటి వాడు వశిష్ఠువు. తనకి ఏం విద్యనిచ్చాడండి అంటే రావణాసురుడి యుద్ధం చేస్తూ ఉంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం. 7 రోజులు యుద్ధం చేస్తూ ఉంటే 5వ రోజుకి వచ్చేసరికల్లా సమరే చింతయాస్థిత. ఆ బాణాన్ని పట్టుకున్నాడట, తన గడ్డాన్ని ఆ బాణం మీద పెట్టుకున్నాడట. పెట్టుకొని సమరే చింతయాస్త. ఏం చేయాలయా? చింతయాస్తం. చింతతో బాగున్నాడట. వెంటనే అగస్త్యుల వారు వచ్చారు. వచ్చి ఏం లేదా, నీ ఎదురుగా ఉండేటువంటి సూర్యమండలాంతర్గతమైనటువంటి విష్ణు ఉన్నాడు, ఆ సూర్యుడిని ఉపాసించవయ్యా అని అగస్త్య మహాముని ఉపదేశిస్తాడు. అదే ఆదిత్య హృదయంగా వస్తుంది. ఆ అగస్త్య మహామునే మైత్రావరుణుడు. ఆయనే ఇక్కడ ఋషి ప్రోక్తంగా ఉంటూ 3వ వ్యక్తి అయినటువంటి కౌండిన్యుడు. ఈ 3 ఋషులు అయినప్పటికీ కూడా మీరు గమనించే ఉంటారు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య గోత్రములలో వశిష్ఠుడు అంటే మొట్టమొదటి వాడు. వశిష్ఠుడు ప్రజాపతి కాబట్టి రామచంద్రుడి యొక్క కులగౌరవైనటువంటి వాడు వశిష్ఠుడి యొక్క గోత్రములో రామచంద్రుడు ఉద్భవించాడు. ఎవరికంటే అంటే నాభాగ మహారాజు యొక్క మునుమనుడు అయినటువంటి వాడు, అజమహారాజు యొక్క మనవడైనటువంటి వాడు, దశరథుడి యొక్క కుమారుడైనటువంటి వాడు. ఈ బ్రహ్మాండాన్ని అంతటికి కూడా దైవ సమానుడైనటువంటి రామచంద్రుడు వరుడుగా ఇక్కడ చేశాడయా అని రామచంద్రుడిని చెప్తే, ఇంకా సీతమ్మ ఎవరండి అంటే సీతమ్మ యొక్క ప్రవరుడు ఆంగీరస ఆయాస గౌతమ సగోత్రం. అంటే ఆంగీరసుడైనటువంటి ఋషుడు, ఆయాసుడైనటువంటి ఋషుడు, గౌతముడు. వీరి 3 యొక్క ఋషిప్రోక్తంగా ఉద్భవించినటువంటి వాడు. గౌతముడి యొక్క ఋషిప్రోక్తంగా ఆయన యొక్క గోత్రోద్భవురాలైనటువంటి వారు ఈ యొక్క జనకులందరూ కూడా. అందులో స్వర్ణరోమ మహాముని యొక్క మునిమనవరాలైనటువంటి వారు, రస్వరోమ యొక్క మనవరాలైనటువంటి వాడు, జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపరాలైనటువంటి సీతమ్మని ఇచ్చి నీకు వివాహం చేస్తున్నానయా. ఇయం సీత మనసుత సహధర్మ చరీతవా. నీకు సహధర్మం చేయడానికని నీ యొక్క ఈ సీతని నీ చేతిలో పెడుతున్నానయా అని జనక మహారాజు సీతమ్మని రామచంద్రుడి యొక్క చేతిలో ఇచ్చి కన్యాదానం చేసి ఆ పాణిగ్రహణం చేశాడు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే చంద్రగస్మరామి. జానక్య కమలామలాంజలిపుటేయాత్మరాఘాయితా న్యస్తారాఘవమస్తకే సమిలసత్కుంద ప్రసూనాయితా శస్తాస్య మలకాయ కాంతిగలితాయా ఇంద్రనీలాయితా ముక్తాస్తా సుభగా భవంతు భవతా శ్రీరామ వైవాహికా. సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. సాకేతపురీశ్వరే దశరథే పుత్రీయనామ్యధ్వరే క్షీరాన్నం ప్రతిపాదయత్ జగదం దుష్టావధోభ్య స్వయం కృత్వాత్మేనమవాదక్షితలే యేసౌ చతుర్దాహరే సశ్రీమాన్ జగదేకమోహనవపుర్దద్యాः సదా మంగళం. సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కౌసల్యా ప్రియనందనో రఘుపతి కోదండ దీక్షా గురు దేమాన్ పంకజలోచన స్వర్ణిత సీతా మనోవల్లభ రామస్య త్రినిబర్హణో గుణనిధి గంభీర వారాణిధి కాకుత్సాన్వయ సంభవస్య భవతా కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన.
गिरौ सिंहाचले मन्दिरे वैकुण्ठे कनकाचले यदि गिरौ नारायणाख्याचले लोकमहाचले जनिषधौ पुण्याचले स्वाश्रयः पायाद्वा भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् मुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान मन्दारं मधुसूदनं मधुकरं मन्दानिलं माधवम् मञ्जीरं मणिभोजनं मलयजं माधुर्यदौर्यात्मिकम् माणिक्यं मकरध्वजं मरकटं मन्दाकिनी मौक्तिकम् मार्ताण्डं मधुरापुरं मधुकजं कुर्वन् भवां मङ्गलम् सावधान मुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीकण्ठाम्बुजसम्भवानि विनतशान्तोच्युतशाश्वत सम्पुल्लामयपुण्डरीकनयन पुण्यपुराणपुमान् लोकेशश्रुतिचोरसोमकहरो मत्स्यावतारो हरि श्रीमासिंहगिरीश्वर करुणया दद्या सदा मङ्गलो सावधान मुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान श्रीरामपत्रे जनकस्य पुत्रे सीताङ्गन सुन्दर कोमलाङ्गे भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु सावधान मुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान राम राम रमा रमा रम रमा रामायणं राघवो राम राजर साजर जरजनी राजीव राजीवमा राजन्य रघुपुङ्गवो रघुवरो राजाधिराजा रघुः दम्पत्यो चिरकाल भोगमतुलम् लक्ष्मीकरं मङ्गलम् सावधान मुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान विश्वामित्र पराशरो शुकमुनिः प्रह्लादरुमाङ्गदाः विश्वक्सेन विभीषण प्रभृतिभिर्मुक्तैः सदा सेविताः एतैर्भागवतैरमर्त्यनिकरैरासेव्यमानोत्सवः पायाद्वो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधान मुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान ब्रह्मा पद्माक्ष भीमो सुरपति वरुणो सप्तजिह्वादिदेवाः पाशी प्राण कुबेरा निवृत्ति सुमुखो षण्मुखो नारदोऽपि भास्वं शुभ्रां सुभौमो भुदधि सनकविप्रप्रजो राहुकेतु दम्पत्यो सन्ततं नाविदधतु विपुलं मङ्गलं दीर्घमायुः मुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान रामं राजशिरोमणिं रघुकुलालङ्कारतेजोनिधिं राजेन्द्रं रघुनायकं रघुपतिं रामाभिरामाह्वयम् राकाचन्द्रविराजराजितमुखं राजीवभद्रेक्षणम् राजानेकगिरीटरञ्जितपदं कुर्वन्तु वां मङ्गलम् स्वस्ते ॐ स्वस्ति श्रीकल्पद्रुमकामकवे
వివదగ్రహ గుణగుమాయమానాభ్యంగతకల్లోలవేలిదస్య వాంజన మంజరే కులభేరణో మంజరీలాలిదస్య గంగాది మహామహంగరే సంఘ సముద్భూత మంగళ బృంగ శృంగారస్య సకల గుణాధారమయం పారావారస్య మధ్యప్రదేశే హారణీహారపటేన కర్పూర ప్రభా జగదగాయమానదవలద్వీపే సంతాన సంతతోజ్ఞాన పరివృతే సంతతాకుల పరిపూర్ణ పరిగామనేతే హిరణ్య ప్రాకార ప్రకాశమానే నవరత్న చంద్ర విచిత్రరత్న సంపదా సర్వాస్వంతేజ విశేష విస్ఫూజిత మహనీయ సభామండప మధ్యస్య మహాపరాధిరోఢస్య దివ్యమానదావరస్య బ్రహ్మేంద్రాదుత్రేత్రిం సత్కోటి దేవతా సంఘాతగూర్ణాయమాన సభా సన్నివేదస్య పరిత ప్రవర్తిత దివ్య శ్రీ రత్నరామలోకన సావధాన చతురస్య కందర్పగౌడ సౌందర్య దుర్యస్య ఉత్పల్ల పుండరీక విశాలలోచనస్య భావిర్భూత సంకచక్రగదాభయవరదస్య అస్సదేవదేవస్యావగుప్తమనారాయణస్య ప్రసాదేన అస్మిన్ గ్రామే స్థిరానాం ప్రజానాం బ్రాహ్మణాత్ సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాధిచారమే దుర్భిక్షానాముచ్చరాజపాదాని సర్వాపత్రసాంత్యర్థం ఈక్షక్షేణ గతిమతకృతవతీన కైలాలవంగకర్పూరకర్పూరగాగరశ్రీగంధభక్తాహార నగమని విద్రమతకులగోదయగాది సుభద్రమయాని సోమనకరాని భవేయః సంవత్సరాయణ ఋతుమాసమక్షరతి వార నక్షత్రయోగ గణలగ్నో రాత్రే కారణవాం సద్వాససాంస తుంసాంస తుంసంసకాః నిరంతరమనుకూలాః శుభాశోభనాః శుభైకాదశస్థానఫలదాః సుప్రసన్నాః సుముహూర్తా భవంతు. దేవతో దేవ
ప్రజాపతి
అయినటువంటి రామచంద్రుడి యొక్క వివాహ మహోత్సవంలో రామచంద్రుడు సీతమ్మ యొక్క మెడలో మాంగళ్య సూత్రధారణ జరిపిస్తూ ఈ మంత్రాన్ని తన మనస్సులో అనుకుంటున్నాడట. మాంగళ్య సంతుమానైన లోకరక్షక హేతవే, ఈ లోకాలన్నింటినీ కూడా రక్షించడానికి నీ మెడలో ఈ మాంగళ్య సూత్రధారణ చేస్తున్నావా? దీని వలన ఏమి లాభము కలుగుతుంది? భక్తానాం మంగళం కురు. ఇక్కడ ఈ కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉండేటువంటి భక్తులందరికీ కూడా మంగళములు చేకూర్చుగాక అని సీతమ్మ యొక్క మెడలో ఆ మంగళసూత్ర ధారణని జరిపించారట. అంతకుముందు మీరు గమనిస్తే ముహూర్త సమయానికి గుడ జీర మిశ్రమాన్ని పరస్పరం శిరసి నిక్షిప్య అని చెప్పినట్లుగా రామచంద్రుడి యొక్క శిరస్సు మీద మొట్టమొదటిగా సీతమ్మ వారు ఆ గుడజీర మిశ్రగాన్ని శిరస్సు ముందు ఉంచారట. అదే సమయంలో రామచంద్రుడు తన యొక్క కుడి చేతితో అమ్మ యొక్క శిరస్సు మీద ఆ గుడజీర మిశ్రమాన్ని ఉంచారట. ఎందుకంటే గుడజీర మిశ్రమాన్ని ఉంచాలి అంటే గుడము అంటే బెల్లము అని అర్థం. బెల్లము అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జరిపిస్తున్నారు. ఇది ఒక విశిష్టమైనటువంటి క్రియ. ఇది సీతారాములు ఇద్దరు కూడా తలంబ్రాలు వారిద్దరు కూడా ప్రమాణం చేసుకుంటున్నారట. సీతారామచంద్రుడు ఇద్దరు కూడా ప్రమాణం చేసుకుంటున్నారు. ఏమని ప్రమాణం చేస్తున్నారు? మన ఇద్దరము కూడా దంపతులమై ఈ కార్యక్రమములు చేసుకోవాలి అని 3 సార్లు తన శిరస్సుల మీద ఆ తలంబ్రాలు
అంటే మన యొక్క వివాహ వ్యవస్థ ఈ మూడింటిని వృద్ధి చెందించడానికని ఒక ప్రమాణముగా తలంబ్రాన్ని చేసుకుంటున్నారట. ఏమిటా ప్రమాణము? మనము సత్సంతానాన్ని కలిగి ఉండాలి, యజ్ఞాన్ని కలిగి ఉండాలి, పశువుల్ని కలిగి ఉండాలి. ఈ మూడింటిని జరిపించడానికని
అయిపోయింది అది ఫోన్ చేశారు అయిపోయింది అదే ఫోన్ చేసి అడిగాడు రావాలి కదా కేబుల్ ఆడేవాళ్ళు రావట్లేదు అది ఆడుకోవాలి